హాయ్ ఫ్రెండ్స్, మీరు తరచుగా మీ ఫోన్ నెంబర్లను సిమ్ కార్డులను మారుస్తుంటారా? అయితే ఈ వీడియో మీకోసమే. రీఛార్జ్కి డబ్బులు లేకనో, ఫ్రీగా రీఛార్జ్ వస్తుందనో అందరూ సిమ్ కార్డులను, ఫోన్ నెంబర్లను బట్టలు మార్చినంత ఈజీగా మార్చేస్తూ ఉంటారు. అలా మార్చే వారికి ఈ వార్త పెద్ద ఎదురుదెబ్బనే చెప్పుకోవాలి. ఇక నుంచి ఫోన్ నెంబర్లపై టెలికాం ఆపరేటర్స్ అంటే జియో, ఎయిర్టెల్, విఐ వంటి సంస్థల నుండి ఫీజులు వసూలు చేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై అనేది సిద్ధమైంది. ఇదే నిజమైతే ఆ ఆపరేటర్స్ తమ యూజర్లపై అంటే మనపైన ఛార్జీలు వేసే అవకాశం కూడా ఉంది. ఫోన్ నెంబర్లు అన్లిమిటెడ్ రిసోర్సెస్ కాదని, అవి చాలా విలువైన రిసోర్సెస్ అని భావిస్తున్న ట్రై ఇప్పుడు మీరు వాడుతున్న నెంబర్లపై ఛార్జీలతో పాటు వినియోగంలో లేని నెంబర్లు అంటే మీరు వాడకుండా పక్కకు పడేసినటువంటి నెంబర్లపైన పెనాల్టీలు విధించేందుకు సిద్ధమైందని సమాచారం. అయితే ఈ విషయం డ్యూయల్ సిమ్ యూజ్ చేసే వాళ్ళకు పెద్ద స్కెచ్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ ఛార్జీలు ఒక్కసారి వసూలు చేస్తారా, లేకపోతే సంవత్సరానికి ఒకసారి వసూలు చేస్తారా అనే దానిపైన అయితే క్లారిటీ ఇంకా రాలేదు. మరి మీ పేరు పైన మీ ఐడెంటిటీతో ఎన్ని నెంబర్లు అటాచ్ అయి ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. సరేలే, ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో సంచారి సాత్ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ అని కనిపిస్తుంది. దాంట్లో థర్డ్ ఆప్షన్ నో యువర్ మొబైల్ కనెక్షన్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేశాక మీ ఐడెంటిటీతో తీసుకున్నటువంటి సిమ్, ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి మొబైల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కనిపిస్తుంది. ఆ క్యాప్చాని కూడా ఎంటర్ చేసి వ్యాలిడేట్ క్యాప్చా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని కింద ఓటీపీ స్పేస్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఐడెంటిటీతో మీరు వాడుతున్నటువంటి మొబైల్ నెంబర్స్, ఇన్యాక్టివ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్స్ కనిపిస్తాయి. దాంట్లో మీది గాంధీ నాట్ మై నెంబర్ అని, మీదై మీకు ఇప్పుడు అవసరం లేనిది నాట్ రిక్వైర్డ్ అని చూస్ చేసుకొని ఓకే నొక్కండి. ఓకే నొక్కిన తర్వాత మీకు ఒక సబ్మిటెడ్ రిపోర్ట్ అయితే వస్తుంది. ఈ రిపోర్ట్ మీకు మెసేజ్లో కూడా వస్తుంది. ఆ మెసేజ్ మీరు డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయొచ్చు. ఈ వీడియోని రెగ్యులర్గా ఫోన్ నెంబర్లు మార్చే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.